కార్తీక్, ఒక మాట చెప్తావా? మనం ఎక్కడ ఉన్నామో అంగీకరించడం నిజంగా అంత అవసరమా? శివ, అది అవసరం మాత్రమే కాదు, చాలా ముఖ్యమైనది. ఓకే, కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ప్రస్తుత స్థితిని అంగీకరిస్తే అది మన ఎదుగుదలని ఆపేస్తుందేమో కదా? కాదు బాబాయ్, అంగీకరించడం అంటే అక్కడే ఆగిపోవడం కాదు. మన జీవితంలో మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, మనకి అనుభవాలు జరిగినాయి, వాటికి మనం థ్యాంక్ఫుల్ ఉన్నాం. వీటిని అప్రిషియేట్, వాల్యూ చేసే గుణం చాలా ముఖ్యమైనది. అది అందరికి ఉండదని కాదు, కానీ అందరు చేయం. అంటే ప్రస్తుత స్థితిని గుర్తుంచకపోతే భవిష్యత్ ప్లాన్స్ క్లియర్ అవ్వవు అన్నమాట. నీకు ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన జీవితంలో మనకి ఇది జరుగుతాయి, ఇదైతే అది ఇది అని అనుకొని ఎన్నో అనుకుంటాం, కోరుకుంటాం. అవి అయినాక కాదు, అవి అవుతాయి. కానీ అయినప్పుడు అరే నేను ఇది అనుకున్నా, నాకు ఇవాళ ఇది ఉంది అనేది ఒక్క నిమిషం మనం ఆ టైం తీసుకుని వాటికి థ్యాంక్ఫుల్ ఉన్నామా? లేదు. మనకి ఏంటంటే నిన్నటి పరిశాన్లు ఆ పూటకు ఉండిపోయింది, ఆ నిమిషానికి ఉండిపోయింది. ఇక రేపటిది మళ్ళీ వేరే. అఫ్కోర్స్ మనుషులమే, కానీ అట్ ద సేమ్ టైం థ్యాంక్ఫుల్ లేకపోతే మనకంటూ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుందా? వావ్, అంటే మన లోపాలు, బలహీనతలు, బలాలు అన్నిటినీ నిజాయితీగా అంగీకరించాలి అంటావు, అంతేనా? అవును శివ, ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం స్టార్ట్ ఎలా అయినాం, ఎట్లా ఎండ్ అవుతున్నాం, మధ్యలో ఏం జరిగింది, అవన్నిటికీ థ్యాంక్ఫుల్ ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఆయనతో లేకపోతే ఇక నీకు ఎన్ని అనుభవాలు జరిగినా ఇక నువ్వు సరే నేను ఒక ర్యాట్ రేస్లోనే ఉన్నా, పరిగెడుతూ ఉండాలని నడుస్తూనే ఉంటావు, లేదా ఉరుకుతూనే ఉంటావు. అర్థమైంది కార్తీక్. ఇకపై నేను ఎక్కడ ఉన్నానో గర్వంగా అంగీకరిస్తాను. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ టాకింగ్ టు యూ. గుర్తుపెట్టుకో, అంగీకారం అంటే ఆగిపోవడం కాదు, ముందుకు వెళ్ళడానికి మొదటి మెట్టు.